హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ ఎదురు చూస్తూ ఉంది జేఎన్టీహెచ్ 2-1 బీటెక్ రిజల్ట్స్ గురించి. ఓకేనా? అయితే మొన్న సర్వర్ బిజీ వచ్చింది. ఆ తర్వాత సిబిటి టైం టేబుల్ 1-2 మిడ్ టైం టేబుల్ ఇవి రిలీజ్ అయినాయి. అయితే 2-1 బీటెక్ రిజల్ట్స్ మాత్రం రిలీజ్ కాలేదు. R22 అయినా, R18 అయినా, R16 అయినా, R15, R13 అయినా. సో మరి ఎప్పుడు వస్తాయని చెప్పేసి అడుగుతా ఉన్నారు. దాని గురించి అబ్బుతున్నాం. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నా. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఒకటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ ఏమో సాఫ్ట్వేర్ కోర్సెస్, వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే చాలామంది స్టూడెంట్స్ లైవ్ పెట్టండి దాని గురించి అని చెప్పేసి అడిగారు. లైవ్ పెట్టే కాదు, ఎందుకంటే ఎక్కువసేపు మనము మాట్లాడలేము దాంట్లో, అసలు మాట్లాడటానికి ఏమి లేదు అక్కడ. ఎందుకంటే పేపర్ వాల్యుయేషన్ అయిపోయింది, మార్క్స్ ఎంటరింగ్ కూడా 2-1 బీటెక్ అయితే అయిపోయింది. మరి రిజల్ట్స్కి వచ్చింది ఏం రాంగ్ వచ్చిందంటే, ముందు మీరు చూపించారు ఒకటి పంపించారు నాకు మీరు స్క్రీన్, ఏంటంటే అది అసలు దాని సంగతే నాకు తెలియదు. అసలు ఆ స్క్రీన్ షాట్ ముందు మార్చి ఉన్నదల్లా మారిపోయి ఏప్రిల్కి వచ్చింది అన్నారే. ఎందుకంటే ఇప్పుడు వచ్చేసరికి తెలంగాణ, ఆంధ్రాలో వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ అయితే నడుస్తూ ఉన్నది. ఈ ఎలక్షన్ కోడ్ గురించి ఇప్పుడు టెట్, డిఎస్సి, ఈ ఎగ్జామ్స్ రిజల్ట్స్ కూడా హోల్డ్లో వెళ్ళటం అయితే జరిగింది. అయితే వాళ్ళు టెట్ వాళ్ళు వచ్చేసరికి బోర్డు వాళ్ళు ఏపీలో అయితే ఈసీకి అయితే రిక్వెస్ట్ చేసే లెటర్ పెట్టారు, మీరు కనుక పర్మిషన్ ఇస్తే మేము రిజల్ట్స్ డిక్లేర్ చేసి డిఎస్సి హాల్ టికెట్స్ రిలీజ్ చేస్తామని చెప్పేసి. అయితే ఇప్పుడు ప్రభుత్వాలు ఏవైతే ఉన్నాయో అవి చేయాల్సిన పని అనమాట, ఈ బోర్డులు చేస్తున్నాయి. అలాగే యూనివర్సిటీ వాళ్ళు కూడా ఈ ఖచ్చితంగా అయితే ఈ లెటర్ ఏదైతే ఉంటుందో అది రిక్వెస్ట్ తీసుకొని ఉన్నట్టయితే మీకు ఈ రిజల్ట్స్ వాళ్ళకి కనుక పర్మిషన్ ఇస్తే మాత్రం ఖచ్చితంగా అయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఇవాళ కనుక పర్మిషన్ వచ్చినా రేపు కూడా విడుదలయ్యేది అనుకుంటుంది. కానీ రేపు వచ్చేసరికి ఏంటంటే జేఎన్టీయూకే 1-2 బీటెక్ రిజల్ట్స్ మరి వస్తాయి అంటున్నారు. మరి ఇక చూడాలి, ఇక పర్మిషన్ వస్తే మాత్రం మీకు ఖచ్చితంగా అయితే, ఎందుకంటే ఇటు ఆంధ్రాలో తీసుకున్నారు పర్మిషన్, ఇటు వీళ్ళు కూడా లెటర్ పెట్టుకొని తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇవి వచ్చేసరికి ఏంటంటే ఫ్రెష్ రిజల్ట్స్ కాబట్టి 2-1 బీటెక్ రెగ్యులర్ సప్లీ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిన తర్వాత మధ్యలో ఇది వచ్చినాయి కాబట్టి వాటి గురించే వీడు డిలే చేయడం అయితే జరిగింది. పేపర్ వాల్యుయేషన్, మార్క్స్ ఎంట్రీకి అయితే కంప్లీట్ అయిపోయింది. ఏ అయినా కానివ్వండి వాళ్ళైతే వీటి గురించే రిజల్ట్స్ అయితే ఆపుతా ఉన్నారు. ఎందుకంటే ఇప్పుడు పాస్ అయిపోతే ప్రాబ్లం ఉండదు, పాస్ అయినా ఫెయిల్ అయినా ఇప్పుడు వీటిలో ఈ ప్రభావం అనేది పడుతుంది కాబట్టి ప్రచారం మీద, దాని గురించి వీళ్ళు ఆలోచిస్తూ ఉన్నట్టున్నారు. అందుకని చెప్పేసి ఇది అయినట్టుంది. మొత్తానికైతే ఖచ్చితంగా అయితే అప్పటికి వచ్చేదానికైతే ఛాన్స్ ఉంది. కొంతమంది అడుగుతున్నారు కదా ఏప్రిల్ 1, ఏప్రిల్ 2, ఏప్రిల్ 3 అని. డేట్ అయితే కన్ఫర్మేషన్ లేదు. ఒకవేళ పర్మిషన్ వీడు తీసుకొని ఉంటే వచ్చినట్టయితే ఏప్రిల్ ఫస్ట్ వీక్లో ఎప్పుడైనా రావచ్చు. అది వచ్చేసరికి 6వ తారీఖైనా కావచ్చు, 5వ తారీఖైనా కావచ్చు. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.